మొత్తం మీద శివాజీ చేసిన వ్యాఖ్యల మీద జరిగిన రగడ ఒక కొలిక్కొచ్చినట్లుగా కనపడుతుంది. ఒక కైండ్ ఆఫ్ కంక్లూజన్ కనిపిస్తుంది. బట్ దెర్ ఈజ్ నో క్లారిటీ అబౌట్ దట్. ఆ క్లారిటీ లేని ఒక కంక్లూజన్ వచ్చింది. శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేయడం, మహిళల దుస్తుల గురించి, మహిళల వస్త్రధారణ గురించి, ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. దానికి ఇక చిన్మయి రియాక్ట్ అవ్వడం, అనసూయ రియాక్ట్ అవ్వడం, ఆ తర్వాత ఆర్జీవి రియాక్ట్ అవ్వడం, ఇక వరుస పెట్టి ప్రముఖులందరూ రియాక్ట్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆర్జీవి ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి చివరికి ఆ ఢిల్లీలో ఒక రేపిస్ట్ మాట్లాడినటువంటి మాటలతో శివాజీ మాట్లాడినటువంటి మాటలు రెండు సిమిలర్గా ఉన్నాయంటూ ఒక వీడియో ఎడిట్ చేసి కూడా పోస్ట్ చేయడాన్ని మనం చూసాం. సినిమా ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు ఈ అంశానికి సంబంధించి. అలాగే ప్రొడ్యూసర్ ఎస్కేన్ రెస్పాండ్ అయ్యారు. ఇలా చాలామంది రెస్పాండ్ అయినా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ అంతా కూడా శివాజీకి అగెయిన్స్ట్గా వచ్చింది, ఆపోజిట్గా వచ్చింది. బట్ అట్ ది సేమ్ టైం శివాజీ కామెంట్స్ చేసిన దగ్గర నుంచి ఆర్టీవీ ఈ అంశాన్ని కవర్ చేస్తూనే ఉంది. అఫ్కోర్స్ అనసూయ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా పెద్ద సంచలనంగా మారాయి. అలాగే నాగబాబు కూడా ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. ఓవరాల్గా శివాజీ మీద సినిమా ఇండస్ట్రీ అంతా ఆపోజిట్గానే మాట్లాడారు. బట్ ఆర్టీవీ ఈ అంశాన్ని కవర్ చేస్తున్నంతసేపు ఆర్టీవీతో మాట్లాడినటువంటి పబ్లిక్ అందరూ కూడా, కామన్ పీపుల్ అందరూ శివాజీని సపోర్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 99.99% ఆర్టీవీతో మాట్లాడిన వాళ్ళు, ఆర్టీవీకి కామెంట్స్ చేసిన వాళ్ళు అందరూ కూడా శివాజీకే మద్దతుగా నిలబడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో క్వైట్ ఆపోజిట్ ఒపీనియన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ ఒక రకమైనటువంటి క్వైట్ ఆపోజిట్ పోల్స్ కనిపిస్తున్నాయి. క్వైట్ ఆపోజిట్ పోల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ అంతా శివాజీకి ఆపోజిట్గా ఉంటే కామన్ పీపుల్ అంతా శివాజీకి సపోర్ట్గా ఉన్నారు. సో ఇది ఇక్కడితో ఆగుతుందా అంటే ఖచ్చితంగా ఆగదు. ఇక్కడితో ఆగిపోయిందా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ శివాజీ, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ అనసూయ. ఇది మహిళల వస్త్రధారణ గురించి టర్న్ అయింది టాపిక్. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలి సమాజంలో అనే దగ్గరికి వెళ్ళింది, మహిళల రైట్స్ దగ్గరికి వెళ్ళింది, సంస్కృతి సాంప్రదాయాల దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా శివాజీ చివరికి ఇక మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. తను మాట్లాడిన మాటల్లో కొన్ని పదాలు కరెక్ట్గా లేవు అని ఆయన ఒప్పుకున్నారు, సారీ చెప్పారు, ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడినన్నారు. ఈవెన్ తను మెంటల్గా ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తన మీద కుట్ర చేస్తున్నారు ఎవరు, తనతో ఉన్నవాళ్ళు, తనతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళే తన మీద కుట్ర చేస్తున్నారన్నారు. ఇక చివరికి ఆయన ఎక్కడి వరకు వెళ్ళారంటే స్టేజ్ మీద మైక్ ఇస్తే నేను ఇంక మాట్లాడినాను స్టేజ్కి వెళ్ళారు. నీతులు చెప్పడం తప్పు అయిపోయింది, రెండు మంచి మాటలు చెప్పాలనుకోవడం నా తప్పు, నేను మాట్లాడను అనే స్టేజ్కి ఇప్పుడు ఆయన వెళ్ళారు. ఆయన కామెంట్స్ చేశారు. మరోవైపు కొంచెం లేట్గా ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. నిన్న ఈవినింగ్కి ఆయన రియాక్షన్ వచ్చింది మనకి. అండ్ ఆర్జీవి చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతూనే ఉన్నారు. ఇంకా ప్రజల్లో మాత్రం ఈ చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. శివాజీ సైలెంట్ అయిపోయారు. మరోవైపు అనసూయ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. అయిపోయింది, క్రిస్మస్ టైంలోనే అనసూయ మాట్లాడడం ఆపేశారు. 25కే ఇక ఇట్స్ అన్ అనదర్ డే టు సెలబ్రేట్ అని చెప్పి మాట్లాడారు. అయిపోయింది, ఏదో అయిపోయింది, ఎవరు ఎలా వాక్కుంటే నాకెందుకు, నేను నాలాగే ఉంటానని చెప్పి అనసూయ చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ ఇలాంటి చెత్త మాటలు అసలు ఎలా మాట్లాడాడు శివాజీ అని చెప్పి క్వశ్చన్ చేశారు. బట్ కామన్ పీపుల్ మాత్రం ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో శివాజీ చెప్పింది కరెక్టే అని చెప్తున్నారు. శివాజీ అలాంటి మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ క్వైట్ ఆపోజిట్ ఒపీనియన్స్, క్వైట్ ఆపోజిట్ వ్యూస్ కనిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ అంతా ఒక రకంగా చూస్తుంది, సామాన్య ప్రజలందరూ ఇంకో రకంగా చూస్తున్నారు. సో ఎవరిది తప్పు, ఎవరిది రైట్ ఇక్కడ? అసలు చివరికి ఎవరు నెగ్గినట్టు ఇక్కడ ఇంత పెద్ద డిస్కషన్లో ఎవరి ఒపీనియన్ ఇక్కడ స్ట్రాంగ్? ఖచ్చితంగా సామాన్య ప్రజలు ఎక్కువ మంది ఆర్టీవీతో మాట్లాడిన వాళ్ళందరూ ఖచ్చితంగా శివాజీకే మద్దతుగా నిలబడి ఉన్నారు. బట్ ఇండస్ట్రీలో ఎవ్వరూ కూడా శివాజీకి మద్దతు ఇవ్వలేదు ఈ కామెంట్స్ విషయంలో.
వన్ హియర్? ఎవరు గెలిచారు ఇక్కడ? సో మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ముందు ముందు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. మహిళల గురించి, మహిళల వస్త్రధారణ గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదా? ఆ స్థాయికి ఈ సిచ్యువేషన్స్ తీసుకువెళ్తున్నాయా? సినిమా ఇండస్ట్రీలో ఎవరు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడానికి అవకాశం లేదా? రైట్, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. యూ కెన్ కాల్ మీ. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. బట్ బిఫోర్ దాట్, అసలు శివాజీ ఏమన్నారు? మహిళా కమిషన్ ముందు హాజరైన తర్వాత శివాజీ ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి, సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. చాలా మంది నాకు తెలియదు అనుకుంటారు. ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో పొగుడుతూ ఉన్న, నాకు షాకింగ్. ఇంత కుట్ర జరగాల నా మీద. నేను అన్న పదానికి, ఆ 2 పదాలకి, నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద. నువ్వెంత, నీ బతుకెంత అంటున్నారు. గౌరవిస్తాను. నేను బతుకు దగ్గరికి వచ్చేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అన్నిటికీ, ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. ధైర్యం ఉంటే, నేను తప్పు చేశాను, శివాజీ దుర్మార్గుడు అని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే, మీకు వ్యవస్థలన్నీ తలుపులు తెచ్చున్నాయి. రండి. ప్రపంచ వేదికల మీద ఒక 10 దేశాలు, ఒక 180 దేశాల ప్రజలు నిలబెట్టి, ఆడవాళ్ళని నిలబెట్టి, రిప్రజెంటేటివ్స్ అంటే ఒక శారీ కట్టుకున్న అమ్మాయిని మీరు ఇండియన్ కదా అని అడుగుతారు. అది దేశ పునాదులు. అంత మాత్రం చేత మీరు రోజు చీరలే కట్టుకొని, చీరలే ఇచ్చేసి, ఏ మూర్ఖుడు చెబుతాడమ్మా అలాగా? ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా? నాకేం పని? నా బిడ్డలు అనుకొని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి? మహిళా కమిషన్ ముందు హాజరైన తర్వాత శివాజీ చేసిన కామెంట్స్ ఇవి. తనలో ఒక పెయిన్ కనిపిస్తుంది, తన మీద కుట్ర చేశారు అంటున్నారు. ఓ పక్క సామాన్య ప్రజలందరూ, మోస్ట్ ఆఫ్ దెమ్, more than 90%, 99% అప్రాక్సిమేట్లీ శివాజీకి మద్దతుగా నిలబడుతుంటే, మరోవైపు ఇండస్ట్రీ నిలబడి ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు శివాజీ ఈ విషయంలో నిజంగా తప్పు చేశాడా? శివాజీ అంటున్నారు, నేను తప్పు చేశాను ఇలా మాట్లాడి, ఇంకా మాట్లాడను, ఇలా ఏదో 2 మంచి మాటలు చెబుదాం అనుకున్నాను, అది తప్పు అయిపోయింది అంటున్నారు. చివరికి ఒక ఈవెంట్లో మైక్ ఇస్తుంటే తీసుకోలేదు, ఆయన మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. బట్ నిజంగా శివాజీ తప్పు చేశాడా అన్నప్పుడు లేదని చెప్తున్నారు ప్రజలందరూ. కాల్స్ చేసిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు, మెసేజ్ చేసిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు, కామెంట్ చేసిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు. బట్ శివాజీ సిచ్యువేషన్ మాత్రం అలా లేదు. ఆయన తన మీద కుట్ర జరుగుతుందని చెప్తున్నారు. ఇక అంతగా అవసరమైతే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయి నేను పొలం పని చేసుకుంటానని చెప్తున్నారు. శివాజీ మీద ఇంత ప్రెజర్ ఎందుకు వస్తుంది? ప్రజలందరూ ఒకవైపు, మోస్ట్ ఆఫ్ దెమ్, అట్లీస్ట్ నేను అందరూ 100% అని నేను చెప్పడం లేదు, కానీ ఎక్కువ శాతం మంది శివాజీకి మద్దతుగా నిలబడుతున్నప్పుడు శివాజీ ఇలా ఎందుకు బాధపడుతున్నారు? హూ ఈస్ బిహైండ్ దిస్? దీని వెనక ఎవరున్నారు? శివాజీ మీద నిజంగా కుట్ర జరుగుతోందా? శివాజీ మీద కుట్ర చేస్తుంది ఎవరు? ఆ జూమ్ మీటింగ్లు పెట్టుకుంది ఎవరు? కంప్లైంట్ చేసింది ఎవరు? ఇక్కడ వాళ్ళు తప్పు చేశారా, రైట్ చేశారా అని మేము మాట్లాడడం లేదు. దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కంప్లైంట్ చేసిన వాళ్ళైనా సరే, లేదంటే శివాజీకి అగెన్స్ట్గా మాట్లాడినా, పాజిటివ్గా మాట్లాడినా, వీఆర్ నాట్ ట్రయింగ్ టు జడ్జ్ దెమ్. కాకపోతే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సపోర్ట్. అట్ ది సేమ్ టైం సపోర్ట్ కూడా అర్థం చేసుకోవాలి కదా. ప్రజలందరూ శివాజీ చేసిన కామెంట్స్ కరెక్టే అని చెప్తుంటే, ఎక్కువ మంది ప్రజలు, పోనీ 90% పైగా ప్రజలు శివాజీ చేసింది కరెక్టే అని చెబుతుంటే, శివాజీ మాత్రం ఆ బర్డన్ ఫీల్ అవుతున్నారు, ఆ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు ఇండస్ట్రీ నుంచి. ఎందుకు ఇండస్ట్రీ ఇలా చేస్తుంది? కారణం ఏంటి? ఇండస్ట్రీ మొత్తం ఇదే ఒపీనియన్లో ఉందా? ఇండస్ట్రీలో కొంతమంది కావాలని నిజంగానే ఇలా చేస్తున్నారా? అసలు శివాజీ ఏ కామెంట్స్ చేస్తే ఇక్కడ దాకా వచ్చింది? ఒక్కసారి ఆ కామెంట్స్ నేను ప్లే చేసి చూపిస్తాను. గురించి కూడా చెప్పాలిగా, మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది. డబ్బులు ఇచ్చినా చెప్పాలి, తప్పదు. మాకు చెప్పినట్టే. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి
ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్ర ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే. సో హీ వాజ్ ఇన్సెక్యూర్. ఆ కామెంట్స్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇన్సెక్యూర్గానే ఉన్నారు. ఏమో ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే ఎవరెవరో వస్తారు రేపు స్త్రీ స్వేచ్ఛ హక్కులు అనుకుంటూ అని చెప్పి అంటూనే మాట్లాడారు. బట్ నిజంగా అంత హార్మ్ఫుల్ కామెంట్సా శివాజీ చేసింది? సమాజానికి ఆయన చెప్పిన మాటలు అంత చెడ్డవా, అంత చెడు చేసేవా, లేదంటే సినిమా ఇండస్ట్రీకి ఏమైనా చెడు చేస్తాయా అవి? ఇంతకుముందు మరి కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు గివ్ దోస్ నేమ్స్ అగైన్. మహిళల గురించి అత్యంత దారుణంగా నీచంగా కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శివాజీ బాగా బట్టలు వేసుకోండి అని చెప్పే ఉద్దేశంలో భాగంగా కొన్ని పదాలు వాడారు, విచ్ నో వన్ కెన్ సపోర్ట్ ఖచ్చితంగా. అట్ ది సేమ్ టైం బట్ హిజ్ ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. ఆయన మంచి ఉద్దేశంతో నేను చెప్పాలనుకున్నాను, మాటలు మాత్రం తప్పుగా దొర్లాయి అని చెప్తున్నారు. బట్ డైరెక్ట్గా మహిళలను ఉద్దేశించి చాలా తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, దానికి మళ్ళీ ఏమాత్రం క్షమాపణ అడగని వాళ్ళు, ఏమాత్రం పశ్చాత్తాప పడని వాళ్ళు, వాళ్ళ ఉద్దేశమే అది అన్నట్లుగా ఉన్నవాళ్ళు గతంలో కొంతమంది ఉన్నారు కదా. మరి వాళ్ళ విషయంలో లేని కంప్లైంట్స్, వాళ్ళ విషయంలో లేని రాద్ధాంతం అంతా ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? అప్పుడు మాట్లాడని కొంతమంది ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? ఈజ్ జస్ట్ బికాజ్ ఆయన అంత పెద్దవాడు కాదనే వాళ్ళంతా. అఫ్కోర్స్ ఈజ్ ఏ సీనియర్ యాక్టర్, చాలా మంచి నటులు. బట్ స్టిల్ వాళ్ళంత పెద్దవాళ్ళు కాకపోవడమే ఆయన మిస్టేక్ ఇక్కడ. ఆయన చేసిన కామెంట్స్ కాదా? ఎందుకంటే సిచ్యువేషన్ చూస్తుంటే అవే కామెంట్స్ వస్తున్నాయి. బట్ ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ వన్ సైడ్. హోల్ ఇండస్ట్రీ. ఎస్కేఎన్ మాట్లాడిన మాటలు మనం విన్నాం, ఆర్జీవి చేసిన కామెంట్స్ మనం చూసాం, ఇక అనసూయ చెప్పిన మాటలు మనం విన్నాం, నాగబాబు చేసిన కామెంట్స్ మనం విన్నాం. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే దే ఆర్ రాంగ్. వాళ్ళు తప్పని నేను చెప్పడం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హీస్ సఫరింగ్. శివాజీ సఫర్ అయిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నిజంగా మాట్లాడితే ప్రతి విషయం గురించి మాట్లాడాలి కదా అనేటువంటి మూర్ఖత్వం కూడా నాకు లేదు. కానీ మోస్ట్ పాపులర్ కామెంట్స్ కొన్ని ఉన్నాయి కదా, ఆ టైంలో ఎందుకు వీళ్ళ నోర్లు మెదపలేదు అనే ప్రశ్నలు ఇప్పుడు ఖచ్చితంగా వస్తున్నాయి. శివాజీ కూడా అదే క్వశ్చన్ వేశారు. వాట్ అబౌట్ దెమ్? అంటే ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే శివాజీ వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం చిన్న స్థాయిలో ఉన్నారనేదే కనిపిస్తుందా? శివాజీ చెప్తుంది నిజం అనిపిస్తుందా? నిజంగానే ఇండస్ట్రీ నుంచి కొంతమంది తన మీద కుట్ర చేస్తున్నారా? అసలు ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు ఏం మాట్లాడారు? ఆఫ్కోర్స్ ఎవ్రీబడి ఈజ్ అగెయిన్స్ట్ శివాజీ కామెంట్స్. శివాజీ మీద నెగిటివ్గానే మాట్లాడారు, ఆయన చేసిన కామెంట్స్కి నెగిటివ్గానే మాట్లాడారు. సో వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి నేను వినిపిస్తాను. అండ్ మీకేమనిపిస్తుంది? ఈజ్ ఇట్ రియల్లీ బ్యాడ్ టు సే సంథింగ్ గుడ్ ఫర్ సొసైటీ? సమాజానికి ఏదైనా మంచి చెప్పాలనుకోవడం తప్ప,
మహిళలకి మంచి బట్టలు వేసుకోవాలని చెప్పడం తప్ప, చెప్పాలనే ప్రయత్నం చేయడం తప్ప? అగైన్ ఐఎమ్ సేయింగ్ మై కన్సర్న్ ఈజ్ ఆల్ అబౌట్ శివాజీస్ మెంటల్ స్టేటస్. ఇప్పుడు ఆయన మెంటల్గా ఏ స్టేజ్కి వెళ్ళారు? 2 మంచి మాటలు మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది, నేను చెప్పననే స్టేజ్కి వెళ్ళారు. రేపు ఇంకెవరైనా చెప్పగలిగే పరిస్థితి ఉందా? అండ్ మరొక దరిద్రమైనటువంటి, సారీ ఐఎమ్ యూజింగ్ దీస్ వర్డ్స్, మరికొంతమంది సో కాల్డ్ యూట్యూబర్స్ ఈ సిచ్యువేషన్ని ఆసరాగా చేసుకొని నోటికొచ్చినట్లు పచ్చి బూతులు శివాజీ గురించి మాట్లాడుతున్నారు, గరికపాటి గారి గురించి మాట్లాడుతున్నారు, ఇలా కొంతమంది గురించి పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. మేబీ ఇప్పుడు వేరే దేశాల్లో ఉండుండొచ్చేమో, వేరే ప్రాంతాల్లో ఉండుండొచ్చేమో వాళ్ళు. మీరు ఈ విషయంలో ఇది కరెక్టు, ఇది రాంగు, ఇది సమాజానికి ఇలా కాదు, ఇలా ఆలోచించండి అని గైడ్ చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ స్థాయికి దిగజారారంటే కొంతమందిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని పచ్చి బూతులు మాట్లాడుతూ వాళ్ళని మానసికంగా హింసించాలని ప్రయత్నం చేసే స్థాయికి దిగజారిపోయారు చాలామంది. అండ్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఛాన్స్, ఐఎమ్ టేకింగ్ దిస్ టైమ్ టు టాక్ అబౌట్ దిస్. సమ్ కాదు, చాలా నాన్సెన్స్ జరుగుతుంది యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. కొంతమంది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇదే చేస్తున్నారు. ప్రజలే బుద్ధి చెప్పాలి వాళ్ళకి. ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళే బుద్ధి చెప్పాలి. నోటికొచ్చిన పచ్చి బూతులు మాట్లాడతారా? అరే ఒక మంచి చెప్తూ ఇంకొక మీరు దానికి 10 రెట్లు చెడ్డు మాటలు మాట్లాడితే వాట్ ఈస్ ద యూజ్? మీరు ఒక్క మాట తప్పు అని చెప్పడానికి మీరు 100 బూతులు మాట్లాడితే దాంట్లో మీనింగ్ ఏమైనా ఉందా? ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు గివ్ దోస్ నేమ్స్, ఇట్స్ అన్నెసెసరీ. ఎవ్రీబడి నో, అందరికీ తెలుసు ఎవరు ఏం మాట్లాడుతున్నారని అందరికీ తెలుసు. వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పి వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు ఇక్కడ వేసి వాళ్ళని ఇంకా పాపులర్ చేయడమో లేకపోతే అనవసరమైన ఫోకస్ వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టం లేక నేను చెప్పడం లేదు. ఎవ్రీబడి నో, ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఎవరు అనేది. పచ్చి బూతులు మాట్లాడుతున్నారు, పచ్చి బూతులు. యూ షుడ్ ఫీల్ అషేమ్డ్ అబౌట్ దట్. ఖచ్చితంగా ఒకసారి శివాజీకి అగెన్స్ట్గా, అంటే శివాజీ వ్యాఖ్యల మీద ఇండస్ట్రీ ఏం మాట్లాడింది ఒక్కసారి. నాగబాబు మాట్లాడారు, ఆర్జీవి మాట్లాడారు, అలాగే అనసూయ మాట్లాడారు, చిన్మయి మాట్లాడారు, ప్రకాష్ రాజ్ మాట్లాడారు. అందరూ ఒకసారి ఏమేమి అన్నారనేది ఐ వుడ్ లైక్ టు జస్ట్ గివ్ ఫ్యూ డీటెయిల్స్ అబౌట్ దట్. ప్లీజ్ ప్లే ఇట్ 1 సెకండ్. చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ తప్పు కదా, నాకేం హక్కు ఉంది, ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకేముందని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది. అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా, వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నావు. ఇలా డ్రెస్ వేసుకోవాలి, వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్లుగా ఎలా ట్రీట్ చేస్తారు. సరే, ఒక విషయం చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు, మగవాడి యొక్క క్రూరత్వం, మగవాడి యొక్క బలం, పశు బలం, వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశుబలానికి వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు. ఇది మిత్. మీరు కావాలంటే ఏ ఛానల్లను చూడండి, ఏ యూట్యూబ్లను కొట్టండి, లేకపోతే ఏ గూగుల్లోనే వెతకండి, చరిత్ర చూసుకోండి. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీరు ఎవరు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలని? బతకనేయండి. ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి? ఏ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కళ్ళు ఇవ్వదు, ఆడ కానీ మగ కానీ. అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు, ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు. అంటే మోస్ట్ ఇన్సెక్యూర్ ప్రపంచంలోని ఇంకా మనం ఉన్నాం. నా యొక్క కన్సర్న్ ఏంటంటే మీరు ఎలాగైనా ఉండండి అమ్మా, ఎంత స్వేచ్ఛగానే ఉండండి, ఎలాంటి వస్త్రధారణలు చేసుకోండి, కానీ మీరు అది సెలబ్రిటీ అవనండి, సినిమా యాక్టర్స్ అవనండి, పాలిటిక్స్ లో ఉన్నటువంటి ఫిమేల్ అవనండి,
చిన్నపిల్లలు ఎవరండి, పెద్దవాళ్ళు ఎవరండి, మీరు బయటికి వెళ్ళేటప్పుడు, మీరు వెళ్ళాల్సినప్పుడు ప్రాపర్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి వ్యక్తిగతంగా. సార్, శివాజీ, మన సినీ నటులు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేక? సమర్థించడం అంటే అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి? అంటే కొంతమంది ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడితరని? ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అనడం అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకో మాట్లాడుతున్నా అంత అసహ్యనది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం. అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశారు అనసూయగా, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు. ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే తిడుతుంటారు. ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురుని లాక్తారు, అంతే. వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరెవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి అమ్మాయిని? మామూలు డ్రెస్ వేసుకోవచ్చు, కొంచెం గ్లామర్ రావాల్సింది కదా తెలుగు మ్యాన్. మీకు అమ్మాయిలు హీరోయిన్స్ ఏ డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోండి, ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్గా ఉంటే అది వేసుకోండి. ఏ బట్టల సత్తిగాడి మాటలు ఇది అనక్కర్లేదు. ఎందుకంటే everyone, so since yesterday I have been feeling really uncomfortable hearing the remarks made by Shivaji Garu at the event. His harsh words about women and comments on how they should dress were really concerning. I mean, I don't know how come he has so much of audacity to dictate us our choices. And he said, I request all the heroines not to wear revealing outfits. Please wear sarees or dresses that cover your body fully, because beauty lies in complete attire or sari, not in displaying physical assets. And in fact, he has used certain slurs that are used to describe women and their body parts, like samanam, miserable, I don't know, बहुत गलत words use करे उन्होंने. I work in industry, so I think from now on I should, or we should request film producers and directors to only make films featuring sarees, because उनके accordingly यही dress appropriate है, right? So I believe it's not right to express such harsh statements on a public platform. मुझे ऐसा लगता है, इसलिए I'm just making this video. As women, we are not telling you how to dress. How can you assume the right to make decisions for us? आपको भी कोई right नहीं है. Or see, today I'm wearing this top because I'm shooting for a song, so I'm supposed to wear this, right? Tomorrow I'm gonna shoot for a sari brand, so again I'm gonna wear sari. Day after tomorrow I'll be shooting for some song that requires me to wear some skirt or a bustier sort of dress, so I'm gonna wear that because my director told me so, and I can't say no to my director, right? I'm completely a director's actor, so I can't say no, I am not going to wear this. సో ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది, కానీ ఒక ప్రాపర్ కంక్లూజన్ అయితే దీంట్లో రాలేదు. బట్ వచ్చిందంతా ఏంటి అంటే ఒక డిస్కషన్ రైజ్ అయింది, ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది రైజ్ అయింది. 2 things ఆర్ క్లియర్. ఫస్ట్ థింగ్, ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ ఉంది. శివాజీ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో ఎవరికి నచ్చలేదు. సెకండ్ థింగ్, ఎక్కువ మంది సామాన్య ప్రజలు అట్లీస్ట్ ఆర్టీవీతో రెస్పాండ్ అయ్యి కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్న వాళ్ళలో ఎక్కువ మంది 90%, మోర్ దాన్ 90% శివాజీ వ్యాఖ్యలు కరెక్టే అని చెప్పి అన్నారు. సో ఇది ఒక క్లియర్ వ్యూ. ఇండస్ట్రీ ఆలోచన ఎలా ఉంటుంది, సామాన్య ప్రజల ఆలోచన ఎలా ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కొంతవరకు. అట్ ది సేమ్ టైం శివాజీ చెప్పినట్లుగా ఇట్ సీమ్స్ దెర్ ఈజ్ సమ్ కాన్స్పిరసీ బిహైండ్ ఆల్ దిస్. దీని వెనక ఏదో కుట్ర ఉంది అనడానికి కొంత
కనిపిస్తుంది, వ్యూ కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా కొంతమంది నోటికి వచ్చినట్లు మాట్లాడారు. మహిళల గురించి, వాళ్ళ వస్త్రధారణల గురించి మాట్లాడారు. సాటి నటుల గురించి స్టేజ్ల మీద పచ్చి బూతులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళని ఏమీ అనకపోగా, వాళ్ళ మీద కేసులు నమోదవ్వకపోగా, వాళ్ళు మహిళా కమిషన్లకు వెళ్ళకపోగా ఎవరైతే మాటలు పడ్డారో వాళ్ళే వచ్చి సపోర్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చీచి ఆయన అలాంటి వాళ్ళు కాదు, ఆయన చాలా మంచివాళ్ళు అని చెప్పి. ఐ డోంట్ సే ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, నేను జడ్జ్ చేయడం లేదు, కానీ డిఫరెన్స్ మాత్రం చెప్పే ఉద్దేశం నాకు అంతే. అక్కడికి ఇక్కడికి శివాజీ చెప్పిన మాటల్లో ఏదో కుట్ర జరుగుతుంది, తన కొంచెం చిన్న స్థాయిలో ఉన్నారు వాళ్ళకంటే, దానివల్ల ఇదంతా రాద్ధాంతం జరగడానికి కారణం అవుతుంది అన్న దాంట్లో దెర్ ఈజ్ సమ్ సెన్స్. ఎందుకు అని నేను చెప్తున్నాను అంతే. మరి వాళ్ళని ఎవరు ఏమనలేదు. సరే, కొంతమంది ఏదో మనలాంటి వాళ్ళు సోషల్ మీడియాలోనో లేదంటే వార్తల్లోనో మాట్లాడారు, న్యూస్లో మాట్లాడారో తప్ప వాళ్ళ మీద ఏ కేసులు లేవు, వాళ్ళు ఏ మహిళా కమిషన్కి వెళ్ళలేదు, ఎక్కడ సమాధానాలు చెప్పుకోలేదు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళ మీద మాట్లాడలేదు. అఫ్కోర్స్ 1 or 2 తప్ప. ఎందుకంటే ఆర్జీవీ గతంలో మాట్లాడారు కొంతమంది విషయంలో కూడా, ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. మిగతా వాళ్ళలో ఎంతమంది మాట్లాడారు, ఏమేమి మాట్లాడారు అనేది మీకు తెలియంది కాదు. సో ఇప్పుడు మరి శివాజీ విషయంలో మాత్రం వీళ్ళందరూ ఇంత పైన పడిపోయి మాట్లాడేస్తున్నారే. వై అంటే శివాజీ వాళ్ళంత పవర్ఫుల్ కాదేమో, అందుకేనేమో. శివాజీ చెప్పింది కరెక్టేనేమో అనిపిస్తుంది కొంతమందికి. సమ్ పీపుల్ ఆర్ బిలీవింగ్ దిస్. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు decide anything, judge anything, or else I'm not trying to express my opinion also. I'm just trying to analyze things. ఏం జరుగుతుంది, శివాజీ ఇది అన్నారు, దానికి అనుకూలంగా ఉన్నాయా లేదా జరుగుతున్న సిచ్యువేషన్స్, అది మాత్రమే నేను చెప్తున్నాను. అండ్ ఆర్టీవీతో చాలామంది కామన్ పీపుల్ కనెక్ట్ అయ్యారు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. ఇండస్ట్రీలో ఒపీనియన్స్ మనం కొన్ని బైట్స్ మనం చూస్తున్నాం, వీడియోస్ చూస్తున్నాం. సో ఐఎమ్ ట్రయింగ్ టు డిఫరెన్షియేట్ బోత్ ఆఫ్ దెమ్. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? What are you thinking about this? ఈ రెండు విషయాలు మీకు ఏమనిపిస్తుంది? ఈ కాంట్రాస్ట్ ఎందుకు ఉంది? ఇండస్ట్రీ ఆలోచనకి సామాన్య ప్రజల ఆలోచనకి కాంట్రాస్ట్ ఎందుకు? హౌ డు యూ సీ దిస్? అండ్ శివాజీ మీద నిజంగా కుట్ర పన్నుతుంది ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎవరు ఇంటెన్షనల్గా ఆయన మీద ప్రెషర్ చేస్తున్నారు? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. అండ్ చివరికి శివాజీ మానసికంగా ఏ స్థాయికి వెళ్ళారనేది మనం చూస్తున్నాం. ఆయన మాట్లాడడం లేదు, నేను మాట్లాడిన ఇంకా తప్పు చేశానని చెప్పి ఆయన అంటున్నారు. సో ఆయన డిజర్వ్ చేస్తారా? ఇలాంటి ఒక అవుట్కమ్కి ఆయన డిజర్వ్ చేస్తారా ఆయన మాట్లాడిన మాటలకి? డూ యూ థింక్ దిస్ ఈజ్ రైట్? వాట్ ఎవర్ హ్యాపెన్ అబౌట్ హిమ్, మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది.